ఏలూరు జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగలబోతోందా? జిల్లాలో వైసీపీకి చెందిన ఓ కీలక నేత జనసేన పార్టీకి టచ్లోకి వెళ్లారా? రాజకీయాల కంటే వ్యాపారాలకే పెద్దపీట వేసే ఆ నేత జంపింగ్ వ్యవహారాన్ని వైసీపీ హైకమాండ్ కూడా లైట్ తీసుకుందా? అయితే టీడీపీ అధినేతతో చాలా దగ్గరి సంబంధాలు కలిగిన ఆ నేత పవన్ పార్టీలో ఎందుకు చేరుతున్నారు? ఆంధ్రప్రదేశ్లో ఫ్యాన్ పార్టీకి వరుసగా షాక్లు తగులుతున్నాయి. కొద్ది రోజులుగా వైసీపీకి చాలా మంది నేతలు దూరమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక చాలా మంది సీనియర్ నేతలు జగన్కు జలకిచ్చారు. మరికొందరు నేతలు పొలిటికల్గా సైలెంట్ అయ్యారు. ఇందుకు కారణం లేకపోలేదు. కొద్ది రోజులుగా ఫ్యాన్ పార్టీకి చెందిన చాలా మంది నేతలపై వరుస కేసులు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఇప్పుడు ఏలూరు జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్ వైసీపీకి గుడ్ బై చెబుతారని ప్రచారం సాగుతోంది. ఆయనతో పాటు మరికొందరు నేతలు కూడా వైసీపీకి గుడ్ బై చెప్పేసి జనసేనలో చేరేందుకు రెడీ అయ్యారని టాక్ వినిపిస్తోంది. ఏలూరు జిల్లా వైసీపీలో కోటగిరి శ్రీధర్ కీలక నేత. ఆయన తండ్రి కోటగిరి విద్యాధర్రావు చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు. టీడీపీలో మంత్రిగా ఎన్నో కీలక శాఖలు చూసిన ఘనత ఆయనది. అలాంటి నాయకుడి వారసుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు శ్రీధర్. అయితే ఆయన తన రాజకీయ భవిష్యత్తు కోసం టీడీపీలో కాకుండా వైసీపీలో చేరడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. చంద్రబాబుకు అత్యంత దగ్గరగా ఉండే కోటగిరి ఫ్యామిలీ వైసీపీలో ఎందుకు చేరిందో జిల్లా నేతలకు సైతం అర్థం కాలేదు. అయితే శ్రీధర్ వైసీపీలో చేరగానే 2019లో ఏలూరు ఎంపీ టికెట్ దక్కింది. దాంతో ఆయన జగన్ గాలితో కలిసి ఏలూరు ఎంపీగా విజయం సాధించారు. సామాజికంగా బలమైన వర్గానికి చెందిన ఆయనకు ప్రజల్లో కూడా మంచి ఇమేజ్ ఉంది. కానీ ఆ గెలుపు అనంతరం విషయాలు క్రమంగా మారిపోయాయి. ఇక ఏలూరు ఎంపీగా కోటగిరి శ్రీధర్ తన మార్కు చూపించారు. ఏలూరు అభివృద్ధికి అనేక రకాలుగా సహకారం అందించారు. అప్పట్లో శ్రీధర్ యాక్టివ్గా ఉండడాన్ని చూసిన జగన్ కూడా బాగా ప్రోత్సహించారనే టాక్ ఉంది. కానీ ఏలూరు రాజకీయాలు శ్రీధర్కు ఓ పట్టాన అర్థం కాలేదని అంటున్నారు. అప్పట్లో ఏలూరులో నేతల జోక్యం, అధికారం చుట్టూ తిరిగే రాజకీయాలు కోటగిరిని విసిగించాయని ప్రచారం ఉంది. టికెట్ విషయంలో పార్టీ ఆయనకు స్పష్టత ఇవ్వకపోవడం, సీనియారిటీని గౌరవించకపోవడంతో ఆయనే స్వయంగా టికెట్ వద్దని చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం కోటగిరి శ్రీధర్ వ్యాపారాల నిమిత్తం అమెరికాలో ఉన్నారని చెబుతున్నారు. అయితే ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారనే సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. తన అనుచరులను మెల్లగా జనసేనలోకి పంపిస్తున్నారని టాక్ నడుస్తోంది. సరైన సమయం చూసి ఆయన కూడా జనసేనలో చేరడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టీడీపీలో ఇప్పటికే చాలామంది సీనియర్ నాయకులు ఉండడం, అక్కడ తనకు పెద్దగా అవకాశం లభించకపోవచ్చని భావించి ఆయన జనసేన వైపు చూస్తున్నారని అంటున్నారు. ఈ దిశగా ఆయన ఇప్పటికే తన కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారని చెబుతున్నారు. మొత్తం మీద మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్ అధికారికంగా వైసీపీకి రాజీనామా చేయలేదు. కానీ ఆయన మానసికంగా పార్టీకి దూరమయ్యారని అంటున్నారు. అందుకే ఆయన వర్గం మొత్తం జనసేనలోకి వెళ్లడం మొదలైందనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఆయన వైసీపీలో కొనసాగే అవకాశాలు లేవని, సరైన సమయం చూసి వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరతారని ప్రచారం సాగుతోంది. ఏలూరు జిల్లాలో బలమైన రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన కోటగిరి శ్రీధర్ లాంటి నేత వైసీపీని విడితే గోదావరి జిల్లాల్లో పార్టీకి భారీ నష్టం తప్పదని సొంత పార్టీ నేతలే హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఏలూరు జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి ఆళ్ల నాని కొద్ది రోజుల క్రితమే వైసీపీకి గుడ్ బై చెప్పేసి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు కోటగిరి శ్రీధర్ కూడా పార్టీ మారితే ఏలూరులో వైసీపీకి మరిన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది.